సేన బైబిల్ గ్రంథంలోని అతి భయంకరమైన సాతాను సైన్యం. అతడు తెంపని సంఖ్యలు లేవు, సృష్టించని విధ్వంసం లేదు. యేసు తన జీవితంలో రాకమునుపు అతడి జీవితం అంధకారం, అయోమయం. బైబిల్లో లేని, అతని గురించి తెలియని మరెన్నో విషయాలు తెలుసుకుందాం రండి. యేసు ప్రభు మరియు ఆయన శిష్యులు సముద్రాన్ని దాటి గెరసేన్ల ప్రాంతమనే నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరుకుంటారు. అది శాంతియుతమైన ప్రదేశం కాదు. అక్కడ సమాధులు, గుహలు ఉంటాయి, మరణించిన వారిని పాతిపెట్టే చోట్లు. యేసు ప్రభు తీరానికి అడుగుపెట్టగానే ఒక మనిషికి అది తెలిసిపోయింది. ఆయన వైపు కోపంగా పరిగెత్తుకొస్తున్నాడు. ఈ మనిషి సమాధుల మధ్య నివసిస్తాడు. అతడు ఒంటరిగా, తిరస్కరించబడి అందరూ భయపడే వ్యక్తిగా ఉండేవాడు. అతని బట్టలు చిరిగిపోయి శరీరం గాయాలతో నిండి ఉంటుంది. తనకు తానే గాయపరుచుకునేవాడు. అతడు ఎప్పుడూ అశాంతిగా ఉండేవాడు. రేయింబవళ్ళు కొండల్లో అతని అరుపులు ప్రతిధ్వనించేవి. ప్రజలు అతన్ని సహాయం చేయడానికి ప్రయత్నించారు. తనను తాను మరియు ఇతరులను గాయపరచకుండా ఉండాలని అతన్ని సంకెళ్లతో బంధించారు. కానీ అతడు ప్రతి సంకెళ్లను తెంపేసేవాడు. అందరూ అతన్ని చూసి భయపడేవారు. కానీ యేసు తన జీవితంలో కార్యం చేయబోతున్నాడు అని అతనికి తెలియదు. ఆ మనిషి యేసు దగ్గరికి రాగానే అతనిలో అలజడి మొదలైంది. అతనిలో ఉన్న ఆ దయ్యపు సైన్యం కేకలు వేస్తూనే ఉంది. యేసు, సర్వాతీతుడైన దేవుని కుమారా, నాతో నీకేం పని? నన్ను వేధించనని దేవుని పేర నిన్ను ఒట్టి పెట్టిస్తున్నాను. మలిన పిశాచమా, ఆ మనిషిని విడిచి బయటికి రా. నీ పేరేమిటి? నా పేరు సేన. మేము చాలా మందిమి. సేన అనగా రోమన్ భాషలో లెజియన్ అని. అది 6,000 మంది సైనికులని అర్థం. సమీపంలో ఒక పెద్ద పందుల మంద కొండ మీద మేస్తూ ఉన్నాయి. దురాత్మలు ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించమని యేసును వేడుకుంటాయి. యేసు అనుమతించాడు. ఆ దెయ్యపు సైన్యం ఆ మనిషిని విడిచిపెట్టాయి. అవి నేరుగా ఆ పందుల గుంపులోకి వెళ్ళాయి. ఆ పందులు పిచ్చిపట్టినట్టుగా మారాయి. అవి నేరుగా సముద్రంలోకి దూకి చచ్చిపోయాయి. పందుల కాపరులు భయభ్రాంతులై పట్టణంలోకి పరిగెత్తి వస్తున్నారు. ప్రజలు మరింతగా భయపడిపోయారు. సమాధుల మధ్య నివసించిన ఆ మనిషి ఇప్పుడు శాంతంగా కూర్చుని ఉన్నాడు. యేసు తనను ఒక సాక్షిగా నిలబెట్టాడు. ఆనందించడానికి బదులు ప్రజలు భయపడి వారు యేసును తమ ప్రాంతం విడిచి వెళ్ళమని కోరుతున్నారు. యేసు తనని చూసి చాలా సంతోషించాడు. ప్రభు, నీతో రమ్మని నాకు ఆజ్ఞ ఇవ్వు. నీవు వెళ్ళి నాకు సాక్షిగా బ్రతుకు. నీకు చేసిన కార్యాన్ని అందరికీ చెప్పు. ఆ మనిషి విధేయుడై ప్రజల మధ్య నడుస్తున్నాడు. ఇక ముందు అపాయకరుడిగా కాదు, సువార్తను పంచే సేవకుడిగా మారాడు. మనుషులు నిన్ను విడిచినా యేసు విడువడు. ఎంత బలమైన బంధనమైనా యేసు విడిపించగలడు. సాతాను శక్తుల కంటే యేసు అధికారము గొప్పది. విమోచన పొందిన జీవితం సాక్ష్య జీవితం కావాలి. యేసు ఒక వ్యక్తిని మార్చితే ఆ ప్రాంతమే మారుతుంది. ప్రియమైన వారలారా, సేనా పట్టిన వ్యక్తి కథ మనందరికీ గొప్ప ఆశనిస్తుంది. మన జీవితాలలో పాప బంధనాలు ఉండవచ్చు, భయాలు ఉండవచ్చు, నిరాశ ఉండవచ్చు. కానీ యేసుక్రీస్తు ఒక మాట చాలు, విమోచన ఖాయం. ఆయన నిన్ను కూడా విడిపించగలడు. నీ జీవితాన్ని కూడా సాక్షిగా మార్చగలడు.
ఆమేన్.